లేడీస్ ప్రాబ్లమ్స్కి మెయిన్గా ఈ శొంఠి అండ్ కరక్కాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేడీస్కి మెయిన్గా పొత్తి కడుపులో కొంతమందికి గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. అపానవాతం అంటాం. ఎవరికైతే మోషన్ ఫ్రీగా ఉండదో అండ్ ఎవరికైతే ఈ ఎక్కువ డ్రై ఫుడ్ తింటారు కదా చాలామంది, వేపుళ్ళు, జంక్ ఫుడ్ బయటివి తినడం వల్ల ఆ డ్రైనెస్ అనేది బాగా పెరుగుతుంది మనకి. వాళ్ళకి ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అంత వద్దు, ఒక్కొక్క స్పూన్ వేయండి, కష్టం అవుతుంది. ఒక్కొక్క స్పూన్ పౌడర్ వేసి మీకు బెల్లం ఎంత కావాలంటే అంత తీసుకో. సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. శొంఠి మంచి క్వాలిటీ, ఎక్కడ కూడా ఇవి మీకు తీసుకునే క్వాలిటీని బట్టి దానికి గుణం ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, మేము తులసి ఆకు ఎన్ని తిన్నా మాకు కాఫ్ తగ్గలేదండి, మాకు దగ్గు తగ్గలేదు, జ్వరం తగ్గలేదని చెప్తూ ఉంటారు. తులసిలో మనకి ఏంటి అంటే తులసి ఏ ప్లేస్లో పెంచుతాము అండ్ ఏ టైంలో కలెక్ట్ చేస్తాము, మనం ఏ టైంలో దాన్ని కన్జ్యూమ్ చేస్తాము, దేంతో తీసుకుంటాము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదిక్వి ఏవి కూడా అలోపతిలో వేసుకున్నట్టుగా 1-2 టైమ్స్ వేసుకుంటే పని చేయదు. ఇప్పుడు నార్మల్గా మనం జ్వరంలో శొంఠి వాటర్ మంచివి అని చెప్తాం. అంటే శొంఠి వేసి మరిగించిన వాటర్ 2-2 అవర్స్కి ఒకసారి తాగినా ఏం కాదు అది. సో ఒక్క పొద్దున తాగేసి మళ్ళీ రాత్రి ఎప్పుడో తాగితే పని చేయదు. సో 2 అవర్స్కి ఒకసారి శొంఠి వాటర్ తాగడం, మళ్ళీ ఒక 2 అవర్స్కి ఒకసారి తులసి అండ్ మిరియాలు వేసిన వాటర్ తాగడం, మళ్ళీ ఒక 2 అవర్స్కి జీలకర్ర మరిగించిన వాటర్ తాగడం, అలా రకరకాలవి ఒక 2-2 అవర్స్కి ఒకసారి. అంటే ఆయుర్వేదంలో ఎట్లా చెప్తారంటే ముహుర్ అంటే 2 అవర్స్కి ఒకసారి అట్లా ఊరికే తీసుకుంటే క్వాంటిటీ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి తగ్గిపోతుంది. వీటిని మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న నష్టం ఏమి ఉండదు, ఇవేమి కెమికల్స్ కావు కాబట్టి. సో అలా మనం ఆయుర్వేదిక్వి ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకుంటే మంచిది. సో ఇందులో మనం వేసినప్పుడు ఇంకో మెయిన్ ఏంటంటే మనం ఏవి కూడా మిక్సీలో వేయొద్దు, ఇట్లా కల్వంలోనే దంచుకుంటే దాని క్వాలిటీ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే మిక్సీలో వేస్తామో హీట్ అనేది అవ్వడం వల్ల ఔషధం దాని గుణాన్ని కోల్పోతుంది. ఇప్పుడు మనం చెప్పిన వాము కావచ్చు, జీలకర్ర కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా రోల్లోనే దంచుకోవాలి. అప్పుడే మీరు కొంచెం చేసుకున్నా పర్లేదు, అంటే రోజుకి 1 స్పూన్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇలా దంచుకుంటేనే దానికి ఆ మెడిసినల్ ప్రాపర్టీ అనేది పోకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే మిక్సీలో వేస్తారు, దాని క్వాలిటీ అనేది పోతుంది. సో మీరు మిక్సీలో వేసుకోకుండా మన దగ్గర ప్రతి మెడిసిన్ కూడా మనం హ్యాండ్ మేడే చేపిస్తాము. అండ్ చాలా దగ్గర ఉండి పెద్ద పెద్ద కల్వాలు ఉంటాయి, వాటిల్లో చేపిస్తే మనకి ఆయుర్వేదంలో చెప్పినట్టుగా మనకి గుణాలు, వాటి రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయి. సో మీరు మనం ఎప్పుడైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తామో మీరు దాన్ని అదేమంటారో అందరికీ కూడా చెప్పండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చాలామంది లేడీస్ ఎట్లా ఫీల్ అవుతారంటే మాకే అన్నీ తెలిస్తే ఇచ్చేస్తాం కదా అందరికీ, ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మేము నేర్చుకునైనా చేస్తామని చాలామంది లేడీస్ వచ్చి అడుగుతారు. మేడం మాకు నేర్పియండి కదా, మేమే నేర్చుకొని చేస్తాము అని. సో అలాంటి వాళ్ళందరూ అడగడం వల్ల మనం ఈ సెషన్స్ పెడుతున్నాము. దీంట్లో మెయిన్గా లేడీస్కే మనం పెడతాము. వాళ్ళు ఇది నేర్చుకొని ఆ తర్వాత వాళ్ళు చేసుకొని ఈ కామన్ ప్రాబ్లమ్స్ లైక్ జ్వరము, దగ్గు, మోషన్ ఫ్రీ లేకపోవడము, కడుపు నొప్పి రావడం, తలనొప్పి, ఇవన్నీ జాయింట్ పెయిన్స్, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. జస్ట్ మీరు ఒక 2-3 డేస్ టైం కేటాయిస్తే సరిపోతుంది. ఇది పీసీఓడి, బెల్లం ఎక్కువ వేయండి. పీసీఓడికి మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ కరక్కాయ, శొంఠి, బెల్లం, జస్ట్ సింపుల్ ఫార్ములా. ఇది 3 ఈక్వల్గా తీసుకొని ముద్దల్లాగా చేసుకొని తీసుకోవాలి. హరితకి కరక్కాయ ఎక్కువ వేసాను. అంటే బెల్లం మనం ఎంత, మనకి ముద్ద బెల్లం అయితే తక్కువ పడుతుంది క్వాంటిటీ. సో ఇప్పుడు మనకు దొరికే మామూలు బెల్లం అయితే ఎక్కువ పడుతుంది. ఇంకేయండి. సో మెడిసిన్ చేసేటప్పుడు కూడా మనం మంత్రం చదువుతూ, ధన్వంతరి మంత్రం చదువుతూ చేస్తాము. దానివల్ల ఆ మెడిసిన్కి కూడా ఆ క్వాలిటీస్ అనేవి వస్తాయి. ఆయుర్వేదంలో నార్మల్గా అనే కాదు, మనకి ఈవెన్ మనం చేసే ఏదైనా, మనం హిందువులమని చెప్పుకునే మనము ఏది చేసినా కూడా మంత్రోచ్చారణతో చాలా వరకు చేస్తూ ఉంటాం. సో ఏ పూజ చేసినా కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటాము, ఏ శుభకార్యం చేసినా కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటామంటే ధ్వని శక్తి, అంటే ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు గాలికి ఒక శక్తి ఉంటుంది, ధ్వనికి, శబ్ద తరంగాలకి కొన్ని శక్తులు ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ అనేవన్నీ కూడా మనం చేసే ఆ మెడిసిన్ మీదకి వెళ్తాయి అన్నమాట. ఈ మధ్యలో ఒక క్యాన్సర్ స్టడీలో మనం చేసింది ఏంటి అంటే
హోమం చేస్తాం కదా, నార్మల్గా చాలామంది హోమం చేస్తూ ఉంటాం. క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ కూడా రోజు ఒక 15 రోజుల పాటు హోమంలో కూర్చోబెట్టారనమాట. అంటే సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, ఒక 2-3 హోమాలు రోజంతా జరుగుతాయి. వాళ్ళు పొద్దున్న లేవాలి, తినాలి, హోమం దగ్గర కూర్చోవాలి, ఏం చేయొద్దు, ఎక్కడో కూర్చోకుండా హోమం జరిగే దగ్గర కూర్చోవాలి. అలా చేయడం వల్ల వాళ్ళు ఒక 15 రోజులు చేసిన స్టడీస్లో వాళ్ళ క్యాన్సర్ యొక్క ఏదైతే వ్యాప్తి చెందడం స్పీడ్ ఏదైతే ఉందో అది చాలా రిమార్కబుల్ స్టేజ్లో తగ్గిందంట. అంటే మన బ్రెయిన్ మీద ఇప్పుడు మనం చదివే మంత్రాల ఉచ్చారణ కావచ్చు, ఈ ఏవైతే మనం చేసే హోమంలో చదివేటువంటి మంత్రాల ఉచ్చారణ వల్ల ఆ పాజిటివ్ వైబ్స్ మనకి ఏవైతే శబ్ద తరంగాలు అంటారు కదా, అవి మన మైండ్ని చాలా ఉత్తేజితం చేసి రోగాలను కూడా తగ్గిస్తాయి. అందుకే మన వాళ్ళు ఏంటి అంటే మన బ్రెయిన్ని ముందే అంటే ఫస్టే మనం చేసే శుభకార్యానికి అనుగుణంగా మన మైండ్ని ట్యూనప్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ రకంగా మనకి ఆ మంచి బెనిఫిట్స్ అనేవి అందుతాయి. అదే ఒక మెడిసిన్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని పాజిటివ్ వైబ్ అంటే ఏమంటారు సౌండ్స్తో మంచి ఎన్విరాన్మెంట్లో చేస్తే ఆ మెడిసిన్ ఇంకా చాలా ఎక్కువ బాగా పనిచేస్తుంది. మనం ఆయుర్వేదంలో చెయ్యి గుణం హస్తవాసి అని కూడా అంటాం. అంటే ఎవరైతే డాక్టర్ ఇస్తారో ఆ మెడిసిన్ అనేది దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మెడిసిన్ ఇస్తే ఉండే గుణం వేరు ఉంటుంది, వేరే వాళ్ళు ఇస్తే ఉండే. ఇప్పుడు సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చి ఒకటే వంట చేయమంటే ఆ వంట మారిపోతుంది, అవునా కదా? సేమ్ టమాటా కర్రీ 10 మందిని చేయమంటే 10 టేస్ట్లు వస్తాయి. అన్నీ వాడింది సేవే, అక్కడ ఎవరు కూడా వేరే ఏమి వాడరు. సో అలాగే మెడిసిన్ కూడా ఏంటంటే ఇచ్చే వ్యక్తి బట్టి మారిపోతూ ఉంటుంది, దాని గుణము మారిపోతూ ఉంటుంది, అండ్ దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా మారుతాయి. అండ్ మన ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ చేయడంలో. నేను చూపిస్తాను. బౌల్లోకి తీసాక చూపుతారా లేకపోతే దీంట్లోనే ఉంచిన ఎట్లయినా బౌల్లోకి బౌల్లో తీసేయమంటారా? సో అలా మనము ఇంట్లోనే మనం మెడిసిన్స్ చేసుకోవడం వల్ల మనకి చాలా పాజిటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇవ్వాలనుకుంటామో అది మన వాళ్ళు కదా, సో మన పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటాం, పిల్లలకి ఇవ్వాలనుకుంటాం. సో మన మైండ్లో అంతా తగ్గాలి అన్న ఫీలింగ్తో చేస్తాం కాబట్టి ఇంకా మెడిసిన్ మీరు ఇంట్లో చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో డెఫినెట్గా మన దగ్గర చేసే ఈ సెషన్స్లో మీరు పాల్గొని ఇంకా రకరకాల మెడిసిన్స్ చేయడం నేర్చుకోండి. అండ్ మీరే ఒక చిన్నపాటి డాక్టర్ అయ్యి మీ కుటుంబాన్ని హెల్దీగా ఉంచండి. కుటుంబాలు హెల్దీగా ఉంటే సమాజం హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ.